ఇప్పుడు రెండో భాగంలో మిమ్మల్ని తీసుకెళ్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. 53వ అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి. 12 వచనాల్లో మొదటి 3 వచనాలు మనం ఆలోచించాం. మొదటి 3 వచనాలు ఆయన ఎలా కనబడ్డాడంటే వేదన పొందిన సేవకుడు కనబడ్డాడు. ఇక మిగతా వచనాల్లో ఎలా కనబడుతున్నాడో కూడా మనం చూడగలిగితే రెండో భాగంలో కొట్టబడిన సేవకుడిగా కనబడుతుంటాడు. ఎలా కొట్టబడిన సేవకుడు. 4 నుండి 6 వచనాలు. ఈ 4 నుండి 6 వచనాల్లో ఆయన ఎలా కనబడుతున్నాడో మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే గాయపరచబడ్డాడంట, నలగొట్టబడ్డాడంట. పడింది. ఎంత అన్యాయపు తీర్పు తీర్చబడిందండి యేసయ్యకి. ఎంత అన్యాయపు తీర్పు అండి, చాలా అన్యాయపు తీర్పు. గత వారం మన శుక్రవారం మాట్లాడుకున్నాం. చాలా అన్యాయపు తీర్పు, చాలా అన్యాయపు తీర్పు. పిలాతుకు అంతా తెలుసు. ఏం తెలుసు? యేసులో ఏ పాపం లేదని పిలాతుకు తెలుసు. కానీ పిలాతు యేసుకి ఏ తీర్పు తీర్చాడు? అన్యాయపు తీర్పు తీర్చాడు. పిలాతు యొక్క మనస్సాక్షి గుర్తిస్తుంది. మనస్సాక్షి అంటుంది, రే పిలాతు ఆయనలో ఏ తప్పు లేదు, నోరు మీరా అంటుంది. కానీ పిలాతు పట్టించుకోలేదు. ఓ పక్క భార్య లెటర్ పంపించింది. ఏమండి ఆయన నీతిమంతుడు అండి బాబు, టచ్ చేయొద్దండి, నా మాట అన్నాడు. రాత్రి కల వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, టచ్ చేయొద్దని చెప్తుంది. అయినా పిలాతు ఏం చేశాడు? కొరడా దెబ్బలు కొట్టించాడు. సిలువుకి ఏం చేశాడు? యేసుని అప్పగించాడు. యేసుక్రీస్తు వారిని సిలువులో కొట్టిన దెబ్బలేని చెప్పనా? 39 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టారండి. ఎన్ని? 39. ఒక్కొక్క కొరడా దెబ్బ పడుతూ ఉంటే శరీరం ముక్కలైపోయేదంట. కొరడా అంటే ఈరోజు మనలు వాడే కొరడా కాదు. ఆ కొరడాకి ఏముంటాయంట? ముళ్ళు ఉంటాయంట. శరీరం తూట్లుగా మారిపోయిందని రాయబడిందండి కీర్తన గ్రంథంలో. తూట్లుగా మారిపోయిందంట. 39 కొరడా దెబ్బలకు ఆయన శరీరం ఏమైపోయింది? తూట్లు. అక్కడ తాగారనుకుంటున్నారా? తలకు ముళ్ళు కిరీటం. అక్కడ తాగారనుకుంటున్నారా? పక్కలో బల్లిపు బొట్టు. అక్కడ తాగారనుకుంటున్నారా? కాదు, కాళ్ళకి చేతులకి ఏంటి? మేకులు. ఎందుకు ఇలా కొట్టబడ్డాడు ఆయన? ఎందుకు ఇలా కొట్టబడాల్సి వచ్చిందో చెప్తున్నాడు యెషయా గారు. యెషయా గ్రంథం 53:5 వచ్చి మీరు చదవగలిగితే, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములు బట్టి అతను నల్లగొట్టబడ్డాడంట. ఎందుకయ్యా 39 కొరడా దెబ్బలు తిన్నావు? ఎందుకయ్యా ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు? ఎందుకయ్యా పక్కలో బళ్ళు పలుపుకున్నావు? ఎందుకయ్యా మేకులు తెక్కుట్టుకున్నావు? అంటే మనం చేసిన అతిక్రమ క్రియలు. ఆయన ఏ నేరం చేశాడు? ఆయన ఏ నేరం చేయలేదు. నేరం చేసింది నేను, నేరం చేసింది మనం. శిక్ష పడాల్సింది మన మీద, కానీ శిక్ష మాత్రం ఏం చేశాడు? ఆయన అనుభవించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడంట. మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడంట. మన ఆధారమైన శిక్షణ అతని మీద పడిందంట. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? దేవుడు మనల్ని నీతి అగునట్లుగా చేయడానికి, నా కోసం నీ కోసం ఆయన ఎలా మారిపోయాడు? పాపంగా మారిపోయాడు. సిలివేసేది ఎవరిని? పరిశుద్ధులా పాపుల్లా అండి? పాపుల్ని సిలివేస్తారు. ఆయన పాపిగా మారిపోయాడు. ఆయన సిలువలో పాపగా మారిపోయాడు. ఆయన పాపిగా మారాడు కనుకనే నువ్వు నేను ఎలా మారాం? ఆ పాపంలో కడగబడి నీతిమంతులుగా మారు. అంటే మనల్ని నీతిమంతులుగా మార్చడానికి, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన పాపంగా మారిపోయాడు. అలా పాపంగా మారడానికి ఆయన ముందుగా ఏం పడ్డాడంటే అనేక దెబ్బలు. ఏం చేశాడు? ఎన్నో పిడుగుద్దులు, ఎన్నో కొరడా దెబ్బలు. అవన్నీ ఎందుకోసం ఆయన చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన మనల్ని ఏం చేయడానికి? నీతిమంతులుగా చేయడానికి. మనం నీతిమంతులుగా మారడానికే ఆయన కొట్టబడిన సేవకుడుగా సమాజంలో మిగిలిపోయాడు. ఈ రోజుకి ఆయన కొట్టబడ్డాడు అనుకోడు తప్ప, అరే నా కోసం కదా కొట్టబడ్డాడు, నేను ఇప్పటికైనా ఏమవ్వాలి? మారాలి కదా, నీతిమంతులుగా మారాలి కదా అని మనకి ఏమనిపించాలి? అనిపించాలి. కానీ ఈరోజు సమాజంలో ఎవరికి అనిపించట్లేదు. నీ పాపముల విషయమే పశ్చాత్తాపడాలి. యేసునందు విశ్వాసం ఉంచాలి. ఒకవేళ ఇంకా నువ్వు ఈ దేవుని నమ్మకపోతే ఇప్పుడైనా నీ పాపాల విషయమే ఏమవ్వాలి? ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. చాలా మంది బాప్తీసాలు తీసుకోలేదు, వస్తున్నారు. మా యేసు అలాంటి, మా యేసు ఇలాంటి, మా యేసు మా కోసం ఇచ్చేసాడని చెప్పుకుంటున్నాను తప్ప, నీ యేసు నీ కోసం చేసాడని నీకు అర్థమవుతున్నప్పుడు నీ యేసు కోసం నువ్వు మారవా అంటున్నాను. నీ పాపాన్ని ఒప్పుకోవా?
మన దేవుడు ఎంత గొప్పడు చెప్పనండి. ఎంత ఘోర పాపి నేను ఏం చేస్తాడంట, క్షమిస్తాడు, శిక్ష నుండి తప్పిస్తాడు, పరలోకం చేరుస్తాడు. ఎంత ఘోర పాపులను క్షమిస్తాడు. నేను అనుకుంటున్నాను ఇక్కడ అందరికంటే నేనే పెద్ద పాపనేమో, మారకముందు ప్రధాన పాపనేమో, కానీ అన్ని మార్చాడు. ఈరోజు తన పనిలో వాడుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే సమస్త పాపములను ఏం చేస్తాడంట, క్షమిస్తాడంట. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతుంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతుంటాడు. మన పాపములను మనం గాని ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడంట, నీతిమంతుడంట. గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇంకా ఎవరైనా మరకపోతే ఒక్కసారి ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోండి. ఈ రీతిగా ఆయన కొట్టబడిన సేవకుడిగా యెషయా గ్రంథంలో మనకు కనబడుతున్నాడు. కేవలం యెషయా గ్రంథంలో కాదు, చరిత్రలో ఈరోజు యేసు ఎలా కనబడుతున్నాడు అంటే కొట్టబడిన సేవకుడు. ఇది రెండో భాగం.